వ్యాస మహాభారతము ఉద్యోగ పర్వము ప్రథమ శ్వాసము. వ్యాస మహాముని శిష్యుడైన వైశంపాయనుడు జనమేజయునితో మహాభారత కథను, తమ పూర్వీకుల గాథను ఈ విధంగా చెప్పసాగాడు. ఉత్తర అభిమన్యుల వివాహము అంగరంగ వైభవంగా జరిగినది. 4 రోజులు గడిచిన పిదప ఒకరోజు ధర్మరాజు తన తమ్ములు కొడుకులు వెంటరాగా విరాటరాజు కొలువు కూటమునకు వెళ్ళారు. అక్కడ విరాటుడు, ద్రుపదుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు, వారి సోదరులు, పుత్రులు, ఇంకా వివాహమునకు వచ్చిన బంధువులు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ 4 రోజులని ప్రస్తావించినాడు. ఎందుకనగా పూర్వము పెళ్లిళ్ళు జరుగుతుంటే మినిమం 15 రోజుల వరకు తిష్ట వేసుకొని ఉండేటివారు చుట్టాలు పక్కాలు. ఈ రోజుల్లో ఈ పొద్దున పెళ్లి అయితే సాయంత్రం వరకు అందరూ ఉష్కాకి అంటున్నారు. అలా ఉత్తరాభిమన్యుల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగినది. శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న వారందరిని చూసి ఇలా చెప్పసాగాడు. మీకు అందరకు తెలుసు, కపట ద్యూతంతో శకుని పాండవుల రాజ్యాన్ని కబలించాడు. పాండవులు రాజ్యభ్రష్టులైనారు. అనుకున్న ప్రకారము 12 ఏళ్ళు అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము ముగించినారు. మీకు అందరకు పాండవులు ఎలాంటి వారో తెలుసు కాబట్టి ఇటు పాండవులకు అటు కౌరవులకు హితము కలిగే విధముగా ధర్మం తప్పకుండా ఒక మార్గాన్ని అన్వేషించాలి. ధర్మరాజు ఎలాంటి వాడో మీ అందరకు తెలుసు. అధర్మ మార్గంలో ఇంద్ర పదవి వచ్చినా నిరాకరిస్తాడు. ధర్మ మార్గంలో ఎంత తక్కువ ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తాడు. పాండవులకు పితృధనంగా కొంత రాజ్యం లభించింది. తర్వాత పాండవులు దిగ్విజయ యాత్ర చేసి రాజసూయ యాగంను నిర్విఘ్నముగా నెరవేర్చి రాజ్యం విస్తరింపజేశారు. అందులకు సుయోధనునికి మనసున పడక ఎట్లయినా వీరి రాజ్యంను కబలించాలి అని కపట జూదం ఆడి వీరి రాజ్యంను కబలించాడు. అయినా ధర్మరాజు కోపగించుకోలేదు. ఎన్ని అవమానాలు చేసినా సహించాడు. కౌరవులకు ఎలాంటి హాని తలపెట్టలేదు. కాబట్టి కురు సామ్రాజ్యము పాండవులకు కౌరవులకు చెందినది. ఇరువురు అనుభవింప తగినది. ఈ సందర్భంలో తగిన నిర్ణయం తీసుకోవడానికి మీరందరూ అర్హులు. నాకు తోచినది నేను చెప్పాను. పాండవులు అనుకున్న ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేశారు. తమ తమ భుజబలాన్ని పరాక్రమాన్ని లోకానికి తెలియజేయాలి అనుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన సుయోధనుడు పాండవులు కొద్ది బలగంతో నిస్సహాయులుగా ఉన్నారు, వారిని జయించాలని తన బలగాన్ని సమకూర్చుకుంటున్నాడు. ఎంత బల పరాక్రమాలు కలవారికైనా తగిన సాయుధ సైన్య సంపత్తి లేనిదే శత్రువులను జయించడం కష్టం కదా. కాబట్టి పాండవుల పక్షం వహించే రాజులందరూ ఇక్కడ సమావేశం కావాలి. వారి సైన్య సహకారం అందించాలి. అప్పుడే కౌరవులతో యుద్ధం జరుగుతుంది. ఇది ప్రస్తుత కర్తవ్యం అని వివరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అక్కడి వారి మనసులో ఏమున్నదో మనకు తెలియదు. ఎదుటివారి అభిప్రాయంలో తెలుసుకోకుండా ఎట్టి కార్యంను నిర్ణయించకూడదు. కాబట్టి ఈ సందర్భంలో ఒక తగిన మనిషిని కౌరవుల వద్దకు పంపడం మంచిది. దుర్యోధనుడు పాండవులకు వారికి చెందవలసిన రాజ్యభాగం పంచి ఇచ్చిన మేలు జరుగుతుంది. అలా జరగకపోతే అప్పటికి ఏది ఉచితమో ఆ విధంగా నిర్ణయిద్దాం అని పలికాడు శ్రీకృష్ణుడు. అప్పుడు బలరాముడు లేచి, నా తమ్ముడు శ్రీకృష్ణుడు చెప్పినది ఉచితముగా ఉన్నది, ఇరుపక్షములకు హితముగా ఉంది, పైగా ధర్మబద్ధముగా ఉంది. ఈ పద్ధతిలో మనము ఇరుపక్షములను సమాధానపరచవచ్చును. పాండవులు కురు సామ్రాజ్యంలో తమకు చెందిన సగభాగం కోల్పోయారు. దానిని వారు ఇప్పుడు కోరుతున్నారు. పాండవుల రాజ్య భాగం వారికి ఇచ్చి మిగిలిన అర్ధరాజ్యంతో తృప్తి పడటం సుయోధనునికి యుక్తము. దాని వలన ఎవరికి అపాయమూ లేదు.
పాండవులు కూడా కౌరవుల మీద శత్రుత్వము మాని బంధువులుగా మెలుగుతారు. అది లోకహితము, ప్రియం కూడా అని బలరాముడు పలికాడు. కాబట్టి ఈ కార్యక్రమంను చక్కదిద్దడానికి ఒక్కని మనము సుయోధుని వద్దకు పంపవలెను. అతడు తన మాట పొందికతో వినయంతో కౌరవేంద్రుణ్ణి మనసెరిగి మాట్లాడి అతనిని ప్రార్థించి వ్యవహారం చక్కబరచాలి. అది ఎలాగంటే, ధర్మరాజు సుయోధనుని గర్వమునకు లోబడి సౌమ్యంగా ప్రవర్తించి జూదంలో మోసపోయాడు. దుర్యోధనుడు తనకు విద్యలో అనుభవం లేకపోవడంతో తన మేనమామ శకుని తనకు బదులుగా జూదమాడటానికి నియమించాడు. ఆ శకుని ద్యూత విద్యలో పరిణతి చెందినవాడు కావున ధర్మరాజు పెట్టిన పందెములు అన్నీ గెలిచాడు. కాబట్టి ఇందులో సుయోధనుని తప్పు కనిపించడం లేదు. కాబట్టి వారిని అధర్మపరులు అని మనం నిందించలేము. కాబట్టి మనము పంపు మనిషి విషయంతో కార్యం చక్కదిద్దుకొని రావలేను అని పలికాడు బలరాముడు. ఈ మాటలకు సాత్యకికి కోపం వచ్చింది. మీరు ఇలా మాట్లాడతగునా? ఇలా మాట్లాడడం నీకే చెల్లుతుంది. అయినా నిన్ను అని ఏం లాభం? దుర్యోధనుడు మంచివాడు, అతని తప్పు లేదు అని నువ్వు అంటుంటే నీ మాటలు వింటున్నారే వాళ్లను అనాలి. ఏమి ధర్మరాజు వేడుక పుట్టి జూదమాడా? వారందరూ కలిసి కుట్ర పన్ని బలవంతంగా జూదానికి పిలిచి కపట ద్యూతం ఆడి గెలవలేదా? ధర్మరాజులో ఎవరైనా తప్పు చూపగలరా? అనుకున్న ప్రకారం అరణ్య అజ్ఞాతవాసాలు ముగించిన వారికి పిత్రార్జితంలో భాగం ఇవ్వక తప్పదు. దానికి ఒకరిని యాచించనవసరం లేదు. యుద్ధంలో రాజ్యలక్ష్మిని వరించడం రాజధర్మం. మంచి మాటలతో వినకపోతే సుయోధనుడికి నా బాణాల రుచి చూపిస్తాను. అసలు భీమార్జునులకు సాటి వీరులు ఉన్నారా? వారు నేను యుద్ధ భూమిలో ఉంటే మమ్మల్ని ఎదిరించి ఎవరు నిలవగలరు? నకుల సహదేవులు, పాంచాల వీరులు, వృష్ణీవరులు యుద్ధానికి దిగితే దుర్యోధనుడు వాడి 9 తమ్ములు నాశనం కావలసిందే. ఈ విరాటుడు సామాన్యుడా? అతని అండ ఉంటే సాధించలేని కార్యం లేదు. కాబట్టి యుద్ధమే తక్షణ కర్తవ్యం. ఈలోపుగా ఎవరైనా దూతగా పంపండి, కాని దీనంగా వేడుకోవలసిన అవసరం లేదు. సుయోధనుడు న్యాయంగా పాండవులకు రావలసిన రాజ్యభాగం ఇస్తే తీసుకుందాం, అలా కాకపోతే యుద్ధం చేస్తామని అన్నాడు సాత్యకి. అప్పుడు ద్రుపదుడు లేచి సాత్యకి సమయోచితంగా మాట్లాడాడు. బలరాముని మాటలు సమ్మతంగా లేవు. సాత్యకి చెప్పినట్టు సుయోధనుడు మంచి మాటలతో రాజ్యభాగం ఇవ్వకపోతే యుద్ధమే శరణ్యము. భీష్మద్రోణుల సుయోధుని ఆశ్రయంలో ఉన్నారు కాబట్టి అతనిని సమర్థిస్తారు. ధృతరాష్ట్రునికి పుత్ర ప్రేమ మెండు. ఇంకా కర్ణుడు మొదలైన దుష్టులు అతనిని మంచివాడని పొగుడుతారు కాబట్టి అతను సంధి మాటలు వినడు. యుద్ధము అనివార్యము. ఇప్పుడు మనము రాజులను, మిత్రులను వారి సైన్యాలతో పిలిపించాలి. దుర్యోధనుడు కూడా ఇలాంటి ప్రయత్నంలోనే ఉండి ఉంటాడు. సాధారణంగా రాజులు మొదట కోరిన వారికే తమ సైన్య సహాయం అందజేస్తారు. కాబట్టి మనము ముందుగా అందరి రాజులను సైన్య సహకారం అర్థించాలి. వెంటనే మన దూతలను శల్యుడు, కేకేయ రాజు, దృష్టకేతుడు, జరాసంధుని కుమారుడు మొదలైన మన మిత్రరాజులకు, వారి బంధుమిత్రులకు ఈ విషయమును తెలుపవలెను. ఇది నాకు తోచిన కర్తవ్యం అని అన్నాడు ద్రుపదుడు. తన పక్కనే కూర్చున్న బ్రాహ్మణుని చూసి, ఇతను నాకు అగ్ర పురోహితుడు, ఇతనికి మనం అన్ని విషయములు చెప్పి ధృతరాష్ట్రుని వద్దకు పంపుదాము. అతడు తన చతుర వచనములతో యుక్తియుక్తంగా ధృతరాష్ట్రుని, అతని కుమారుడు సుయోధనుని, భీష్ముని, ద్రోణునితో తగు విధంగా మాట్లాడగలడు అని పలికాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మజ, ద్రుపదుని మాట ప్రకారం చెయ్యండి. పెళ్లికి పిలిస్తే వచ్చాము, ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడ ఉండటం మంచిది కాదు, మేము వెళ్తాము అని ద్రుపదుని చూసి, మీరు మా అందరికీ గురుస్థానంలో ఉన్నవారు. మీ మాట అంటే ధృతరాష్ట్రునికి ఎంతో మన్నన. మిమ్మల్ని భీష్ముడు కూడా ఆదరిస్తాడు. పైగా మీకు ద్రోణుడు, కృపాచార్యునికి మంచి స్నేహము.
పాండవుల పక్షాన ఒక దూతను పంపు బాధ్యత మీదే. మీరు ఏమి చెప్పినా మేము అందరం ఆమోదిస్తాము. మీరు కోరినట్లు సుయోధనుడు పాండవులకు రాజ్యభాగం ఇవ్వకపోతే యుద్ధం తప్పదు. మీరందరూ మీ మీ నగరాలకు వెళ్లి యుద్ధ సన్నాహాలు చేయండి అని పలికాడు. ఆ తర్వాత అందరూ ఎవరి నగరాలకు వాళ్ళు వెళ్లిపోయారు. శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు. పాండవులు, ద్రుపదుడు, విరాటుడు యుద్ధ సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నింటినీ సుయోధనుడు తన చారుల వలన విన్నాడు. తాను కూడా యుద్ధ సన్నాహాలు చేయడం ప్రారంభించాడు. హస్తినాపురమునకు పాండవ దూతగా వెళ్ళు తన పురోహితుడైన బ్రాహ్మణుని చూసి ద్రుపదుడు ఇలా అన్నాడు: విప్రోత్తమ, నీవు మాకు హితుడవు, మతిమంతుడవు, చతురవచనములతో నిపుణులను, సమయస్ఫూర్తి కలవాడవు, ఉన్నత వంశములో పుట్టినవాడవు, పైపెచ్చు నాకు స్నేహితుడవు. కాబట్టి నిన్ను ధృతరాష్ట్రుని వద్దకు దూతగా పంపుతున్నాను. సుయోధనుడు కుటిలుడు, ధర్మజుడు, ధర్మాత్ముడు. నీవు ధృతరాష్ట్రునితో ధర్మనిష్టతో మాట్లాడి పాండవుల రాజ్యభాగము వారికి ఇమ్మని అర్థించాలి. పాండవులు పడ్డ కష్టాలు అక్కడి వారికి వివరించి చెప్పి వారిని ఒప్పించాలి. ఇక్కడ శ్రీకృష్ణుడు మొదలగు వారు పలికిన పలుకులు మీరు విన్నారు కదా, వాటిని సమయోచితంగా అక్కడి వారికి తెలియచేయాలి. మీరు భీష్ముని, ద్రోణుని, కృపాచారుని మొదలగు పెద్దలను కలిసి వారి మనోభావాలకు తగ్గట్టుగా ప్రవర్తించాలి. దైవానుగ్రహము వలన నీవు చెప్పిన సూత్రమునకు సుయోధనుడు అంగీకరిస్తే అందరకు మంచిదే అని చెప్పాడు. విప్రుడు అందరి దగ్గర సెలవు తీసుకొని హస్తినకు ప్రయాణమయ్యాడు. అక్కడ హస్తినాపురంలో కూడా ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. శ్రీకృష్ణుని వద్దకు ఒక దూతను పంపుదామా అనే ఆలోచన వచ్చింది సుయోధనునికి. ఎవరినో పంపడం ఎందుకని తానే స్వయంగా ద్వారకకు వెళ్ళాడు సుయోధనుడు. అదే రోజు అర్జునుడు కూడా శ్రీకృష్ణుని దర్శనార్థము ద్వారకకు వచ్చాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు శయనించి ఉన్నాడు. ముందుగా సుయోధనుడు వచ్చాడు. శ్రీకృష్ణుని తలవైపు ఉన్న ఆసనంను అలంకరించాడు. తరువాత వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణుని కాళ్ళ వైపు ఉన్నాడు. ఆసనము మీద కూర్చొని శ్రీకృష్ణుడు నిద్రలేచాడు. ఎదురుగా కనపడుతున్న అర్జునుని చూసి తరువాత సుయోధనుని చూశాడు. ఇద్దరిని తగు రీతిగా సత్కరించాడు. మీరు వచ్చిన కార్యము చెప్పండి అని ఇరువురిని అడిగాడు. అప్పుడు సుయోధనుడు శ్రీకృష్ణుని చూసి, కృష్ణ, కౌరవ పాండవులకు యుద్ధము సంభవిస్తే నీ సహాయము కోసం వచ్చాను. నీకు నేను పాండవులు ఒక్కటే కదా, పైగా బంధువులము. అదీను కాక ముందుగా నేను నిన్ను చూడటానికి వచ్చాను. ముందుగా వచ్చిన వారిని ఆదరించడం మర్యాద కదా. కాబట్టి లోకంలో ఉన్న న్యాయమును పాటించి నాకు సహాయపడవలసిందిగా కోరుతున్నాను అని పలికాడు దుర్యోధనుడు. దానికి శ్రీకృష్ణుడు, సుయోధన, నీవు ముందుగా వచ్చిన మాట నిజమే, కాని నేను ముందుగా అర్జునుని చూశాను. కాబట్టి మీ ఇద్దరకు గౌరవప్రదంగా ఉండేట్టు ఒక ఏర్పాటు చేస్తాను. మీకు ఇష్టం వచ్చినది కోరుకోండి. అది ఏమంటే, నా దగ్గర సుశిక్తులైన సైనికులు 10,000 మంది నారాయణ సేనలు అనే పేరు గలవారు ఉన్నారు. వారు యుద్ధ విద్యా నిపుణులు. మీ వైపు యుద్ధం చేస్తారు, కాని నేను మాత్రం యుద్ధం చేయను, ఆయుధము పట్టను. నన్ను కోరుకున్న వారికి హితుడుగా మాత్రం ఉంటాను. మీకు ఎవరు ఇష్టమో వారిని కోరుకొనండి. కాని అర్జునుడు బాలుడు, ముందు అతను కోరుకొనడం ధర్మం అన్నాడు. వెంటనే అర్జునుడు శ్రీకృష్ణుని తనకు కావాలి అని కోరుకున్నాడు. సుయోధనుడు మనసులో సంతోషించాడు. 10,000 మంది సైన్యంను తీసుకుని సుయోధనుడు బలరాముని వద్దకు వెళ్ళాడు. బలరాముడు తన శిష్యుడైన సుయోధనుని ఉచిత రీతిన సత్కరించి సుయోధనుడు తాను వచ్చిన పని తెలిపి బలరాముని సహాయం కోరాడు. సుయోధన, అభిమన్యుని వివాహం సందర్భంలో నేను నిన్ను సమర్థించాను. దానికి కొంతమంది వ్యతిరేకించారు. నాకు కృష్ణుడు అంటే అభిమానం, అందుకని అప్పుడే ఏమీ మాట్లాడలేకపోయాను. కాబట్టి నేను ఎవరి పక్షము వహించను.
ఊరికే ఉంటాను, ఇది నిజము అని అన్నాడు. సుయోధనుడు బలరాముని వద్ద వీడ్కోలు తీసుకొని కృతవర్మ దగ్గరకు వెళ్ళాడు. అతని దగ్గర నుండి ఒక అక్షోహిణి సేనను సాయంగా తీసుకున్నాడు. తర్వాత హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ తన దగ్గర ఉన్న అర్జునుని చూసి శ్రీకృష్ణుడు, అర్జున, అదేమిటి అలా కోరుకున్నావు? ఎంతో పరాక్రమవంతులైన సైన్యమును కోరుకోకుండా యుద్ధము చేయని నన్ను ఎందుకు కోరుకున్నావు? నీకు ఇది ఏమి మేలు చేకూరుతుంది అని అడిగాడు. అదేమిటి కృష్ణ, నువ్వు యుద్ధం చేస్తే నువ్వే గెలుస్తావు, నీకు పేరు వస్తుంది. పైగా నువ్వు ఎదిరి పక్షంలో ఉంటే నిన్ను జయించడం కష్టం. ఎల్లప్పుడూ విజయలక్ష్మి వరించే నీ తోడ్పాటు మాకు అవసరం కాబట్టి నేను కోరుకున్నాను. నీవు యుద్ధం చేయ అవసరం లేదు, మా పక్కన ఉంటే చాలు, మాకు విజయం లభిస్తుంది. అందుకని చిరకాలము నుండి నేను కోరుకుంటున్న మాదిరి నా రథమునకు సారథ్యము వహించి నన్ను గౌరవించు, అదే నాకు కావలసినది అని తెలిపాడు అర్జునుడు. అర్జున, నీ కోరిక తీర్చడం నా కర్తవ్యం. జరగబోవు యుద్ధంలో నేను నీకు సారథ్యం వహిస్తాను. మనము ధర్మరాజు వద్దకు వెళ్లి తదుపరి కార్యాలోచన చేద్దాము అని పలికి శ్రీకృష్ణుడు అర్జునుడితో కూడా ఉపప్లావంనకు వచ్చాడు. ధర్మరాజు పంపిన దూతలు శల్యుని వద్దకు వెళ్లి పాండవుల పక్షాన సైన్య సహాయంను అర్థించారు. శల్యుడు కూడా దానికి సంతోషించి సైన్య సమేతుడై పాండవుల వద్దకు ఉపప్లావ్యమునకు ప్రయాణమయ్యాడు. ఈ విషయాన్ని చార్ల వలన తెలుసుకున్న సుయోధనుడు శల్యుడు వచ్చు మార్గంలో శల్యునికి, వారి మంత్రులకు, సేనాధిపతులకు, సైన్యానికి సకల సౌకర్యాలు కల్పించాడు. తాత్కాలిక నివాసాలు నిర్మించాడు. విందులు, వినోదాలు ఏర్పాటు చేయించాడు. సకల రాజ మర్యాదలు చేశాడు. ఇవన్నీ చూసి శల్యుడు ఎంతో సంతోషించాడు. ఈ ఏర్పాట్లు ఎవరు చేస్తున్నారు? వారు నా మర్యాదకు అర్హులు. ఈ ఏర్పాట్లు చేస్తున్న ధర్మరాజు అమాత్యులను పిలిపించండి అని అన్నాడు. అప్పుడు సుయోధనుడు శల్యుని వద్దకు పోయి తనను తాను ఎరుకపరుచుకొని అవన్నీ తానే చేశాను అని చెప్పాడు. శల్యుడు సంతోషించి నీకు ఏమి కావాలో కోరుకో అని అడిగాడు. దానికి సుయోధనుడు, ఆర్య, మీకు మేము పాండవులు సమానమే కదా, కాబట్టి నన్ను కూడా అనుగ్రహించండి అని అడిగాడు. నీవు చెప్పినది సబబే. నాకు మీ ఇరువురి మధ్య ఎలాంటి విభేదము లేదు. నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు శల్యుడు. మీ సహాయ సహకారముల కంటే నాకు కావలసినది ఏమున్నది అని ప్రార్థించాడు. శల్యుడు దానికి సమ్మతించాడు. నేను ధర్మరాజు వద్దకు వెళ్తున్నాను, అతన్ని దర్శించి తదుపరి నీ వద్దకు వస్తాను అని చెప్పాడు. అలాగే వెళ్ళిరండి, కాని నాకు ఇచ్చిన వరం మాత్రం మరవకండి అని అన్నాడు. అలాగే అన్నాడు శల్యుడు. ధర్మరాజు వద్దకు ప్రయాణమయ్యాడు. ధర్మరాజు తన తమ్ములతో, ద్రౌపది, సుభద్ర, అభిమన్యులు మొదలగు బంధుమిత్రులతో శల్యునికి సాదరంగా స్వాగతం పలికాడు. శల్యుడు ధర్మరాజును ఆలింగనము చేసుకొని, ధర్మజ, మిగుల కష్టసాధ్యమైన అరణ్యవాసమును పూర్తి చేసి అంతకంటే కష్టతరమైన అజ్ఞాతవాసమును అవలీలగా అధిగమించారు. మీరు నమ్ముకున్న సత్యనిష్ట, ధర్మనిష్ట మిమ్ములను కాపాడాయి అని పలికి తర్వాత తాను సుయోధనునికి ఇచ్చిన వరమును గురించి చెప్పాడు. దానికి ధర్మజుడు, తమరు సుయోధనుడు చేసిన సేవలకు మెచ్చి వరం ఇవ్వడం మంచిదే, దానిని నెరవేర్చండి. కాని నా కోరిక ఒకటి నెరవేర్చండి. రాబో యుద్ధంలో అర్జునునికి శ్రీకృష్ణుడు సారథిగా ఉన్నాడు. కర్ణుడు ఎల్లప్పుడూ అర్జునుడు అంటే పగ, ద్వేషంతో రగిలిపోతూ ఉంటాడు. శ్రీకృష్ణునికి ధీటుగా సారథ్యం వహించడానికి తమరు తప్ప వేరెవ్వరూ లేరు. అందుకని తమరు కర్ణునికి సారథ్యం వహించండి. కాని మీరు కర్ణుని మనసును అనుక్షణం కలత కలిగిస్తూ అవసర సమయములలో సహాయ నిరాకరణ గావించి అర్జున్ని కాపాడవలేను. ఇది అకృత్యము అని తల్పక నా ప్రార్థనను మన్నించండి అని కోరాడు ధర్మరాజు. ధర్మజుని ఆంతర్యం గ్రహించాడు శల్యుడు. నాకు కూడా ఇది యుక్తియుక్తంగా కనిపిస్తూ ఉంది.
సుయోధనుడు నన్ను కర్ణునికి సారథ్యము చేయమని కోరితే తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను. అర్జునుని రక్షిస్తాను. కర్ణుని వంటి దుర్మార్గుని కర్ణ కఠోరమైన నా పదవాక్కులతో కలతపరుస్తాను. అతని చేతులు ఆడకుండా చేస్తాను. అప్పుడు అర్జునుడు అతన్ని తన బాణములతో గాయపరుస్తాడు. ధర్మజ, ఈ ఒక్క కోరికే కాదు, నువ్వు ఏమి కోరినా తీరుస్తాను. నాడు కౌరవ సభలో మీకు జరిగిన అవమానము, మీరు అడవులలో పడ్డ కష్టములు ఎవరు మర్చిపోగలరు చెప్పు? నువ్వే కాదు, ఒక్కొక్కప్పుడు దేవతలు కూడా కష్టములు అనుభవిస్తారు. ఇంతకు పూర్వము ఇంద్రుడు కూడా ఇలాంటి బాధలు పడ్డాడు. విధివ్రాతను తప్పించుకొనటము ఎవరి తరము కాదు. ఈ పరమశివునకు కూడా శక్యము కాదు కదా అని అన్నాడు. మహానుభావ, ఇంద్రుడు శచీదేవి ఎందుకు కష్టాల పాలయ్యారు వివరించండి అని ధర్మజుడు అడగగా శల్యుడు ఈ విధముగా చెప్పసాగాడు. దేవతలలో ఫస్ట్ అనేవాడు ఉన్నాడు. అతను మంచివాడు, యోగ్యుడు. అతడు తన తపోశక్తితో 3 తలలతో ఒక వ్యక్తిని సృష్టించాడు. అతని పేరు విశ్వరూపుడు. విశ్వరూపుడు ఇంద్ర పదవిని కోరి ఘోర తపస్సు చేస్తున్నాడు. ఇది విని ఇంద్రుడు భయపడిపోయాడు. అతని తపస్సు భగ్నం చేయడానికి అప్సరసలను పంపాడు. కాని అతడు వారికి తలుకు బెలుకులకు వశుడు కాలేదు. చేసేది లేక ఇంద్రుడు విశ్వరూపుని చంపాడు. కాని ఆ విషయం ఎవరికి తెలియకుండా 1 సంవత్సరము గడిపాడు. తరువాత క్రమక్రమంగా అందరికీ తెలిసింది. భూతగణాలు ఇంద్రుని చర్యను నిరసించాయి. అతను చేసిన బ్రహ్మహత్యను ఖండించాయి. ఆ పాపం పోగొట్టుకోవడానికి ఇంద్రుడు ఒక యాగం చేశాడు. తనకు అంటిన బ్రహ్మ హత్య పాతకాన్ని భూలోకంలో ఉన్న సముద్రములకు, స్త్రీలకు సమానంగా పంచిపెట్టాడు. తాను పాప విముక్తుడై సుఖంగా ఉన్నాడు. ఇది అంతా తెలిసి త్వష్టకు కోపం వచ్చింది. ఏ అపరాధము చేయక తపస్సు చేసుకుంటున్న విశ్వరూపిని చంపిన పాపిని చంపడానికి ఒక శక్తిని పుట్టిస్తానని శపథం చేశాడు. ఒక హోమం చేశాడు. అందులో నుండి ఒక కుమారుణ్ణి పుట్టించాడు. అతనికి వృత్రుడు అని నామకరణం చేశాడు. ఇంద్రుని మీదికి యుద్ధానికి పంపాడు. అధిక బల సంపన్నుడైన వృత్రుడు తన భుజబలంతో ఇంద్రుణ్ణి జయించాడు. తన నోరు తెరిచి ఇంద్రుణ్ణి మింగాడు. కడుపు బరువుగా ఉండటం వలన వృత్రునికి నిద్ర వచ్చింది. గట్టిగా ఆవలించాడు. అప్పుడు ఇంద్రుడు తన శరీరాన్ని చిన్నదిగా చేసి అతని నోట్లో నుండి బయటకు దుమికాడు. మరలా ఇంద్రుడు వృత్రాసురుని యుద్ధం చేశారు. వృత్రుని దాటికి తట్టుకోలేక ఇంద్రుడు, ఋషులు, దేవతలతో సహా మందర పర్వత శిఖరం మీదకు పారిపోయారు. అందరూ వృత్రుణ్ణి చంపే ఉపాయం కోసం ఆలోచిస్తూ ఉన్నారు. అందరూ విష్ణుమూర్తి దగ్గరికి పోయి వృత్రుడి విషయం అంతా వివరించారు. వృత్రాసురుని చంపే ఉపాయం కోసం అర్థించారు. అప్పుడు విష్ణుదేవుడు దేవతలను, మునులను చూసి, మీరు వెళ్ళి వృత్రునికి, ఇంద్రుడికి సంధి చేయండి. నేను తగిన సమయం చూసి ఇంద్రుని వజ్రాయుధములో ప్రవేశిస్తాను. అప్పుడు మీరు ఇంద్రుడు వృత్రాసురుని సంహరిస్తాడు అని పలికాడు. ఇంద్రుడు వృత్రుని వద్దకు ఋషులను పంపాడు. వారు పోయి వృత్రాసురునితో, ఇంద్రుడు అజేయుడు, నీ భుజబలంతో ఇంద్రునితో గెలవలేవు. అలాగే ఇంద్రుడు కూడా నిన్ను గెలవలేడు. కాబట్టి ఇంద్రునితో మైత్రి చేసుకో అని అర్థించారు. దానికి వృత్రుడు ఒక వరం కోరాడు. తాను తడిసిన దానితో గాని, ఎండిన దానితో గాని, చెట్లతో గాని, రాళ్లతో గాని, అస్త్రశస్త్రములతో గాని, పగలు గాని, రాత్రి గాని చంపబడకుండా వరం కావాలి. అలాంటి వరం ఇస్తే నేను ఇంద్రునితో సంధి చేసుకుంటాను అని పలికాడు. ఋషులు దానికి ఒప్పుకున్నారు. వృత్రునికి ఆ ప్రకారం వరం ప్రసాదించారు. వృత్రుడు ఇంద్రునితో మైత్రి చేసుకున్నాడు. ఇంద్రుడు మాత్రం వృత్రుని చంపడానికి అన్వేషణ చేస్తున్నాడు. ఒక రోజు అసుర సంధ్య వేళ వృత్రుడు సముద్ర తీరంన విహరిస్తూ ఉన్నాడు. అది చూచాడు ఇంద్రుడు. అది పగలు కాదు, రాత్రి కాదు. అందుకని వాడిని చంపడానికి తగిన సాధనం కోసం వెతుకుతున్నాడు. అప్పుడు సముద్రపు నురగను చూశాడు. అది తడి కాదు,
పొడి కాదు. అందుకని తన వజ్రాయుధమును ఆ నురగలో ముంచాడు. విష్ణువును ప్రార్థించాడు. విష్ణువు ఆ నురగలో ప్రవేశించాడు. ఇంద్రుడు ఆ నురగతో వృత్రుని సంహరించాడు. తన లోకానికి వెళ్ళిపోయాడు. ఈ సంగతి తెలిసి భూత సంఘాలు ఆందోళన చెందాయి. బ్రహ్మహత్య చేసినందుకు ఇంద్రుని నిందించాయి. ఇంద్రుడిని ఆ పదవి నుండి తొలగించాలి. ఇంద్రుడు విషాదాచలములో తలదాచుకున్నాడు. దేవతలందరూ ఇంద్ర పదవిని అధిష్ఠించడానికి తగిన వ్యక్తి కోసం అన్వేషిస్తూ ఉన్నారు. భూలోకంలో నహుషుడు అనే మహారాజు అశ్వమేధ యాగములు చేసి రెండవ ఇంద్రుని మాదిరి ప్రకాశిస్తూ ఉన్నాడు. దేవతలు మునులు నహుషుని వద్దకు పోయి ఇంద్ర పదవిని అధిష్ఠించమని కోరారు. దానికి నహుషుడు, నాకు ఇంద్ర పదవిని నిర్వహించే సామర్థ్యము లేదు, నన్ను వదిలేయండి అని చెప్పాడు. అప్పుడు యముడు, వర్ణుడు మొదలగు దేవతలు తమ తమ శక్తులను అతనికి పంచి ఇచ్చారు. నహుషుడు మహాశక్తివంతుడు అయ్యాడు. దేవతలు ఋషులు నహుషుని ఇంద్ర పదవిలో అధిష్ఠింపజేశారు. దివిజ రాజ్యమునకు అభిషేకించారు. నహుషుడు ధర్మపరుడై సమస్త లోకములను పరిపాలిస్తూ ఉన్నాడు. కిన్నరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు సమస్త దేవతల నుండి వారి వారి తేజోభాగములు స్వీకరించాడు. మునులందరూ నహుషుని సేవిస్తూ ఉన్నారు. తుంబురుడు, నారదుడు అతడికి గాన వినోదం చేస్తున్నారు. రంభ మొదలగు అప్సరసలు తమ తమ నాట్యములతో అతనికి వినోదం కలిగిస్తూ ఉన్నారు. ఇన్ని భోగాలు ఒక్కసారి సమకూరగా నహుషునిలో మదము ఆవహించింది. ఎల్లప్పుడూ మన్మద వికారంతో కాలం గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు నహుషుడు ఇంద్రుని భార్య అయిన శచీదేవిని చూశాడు. శచీదేవి అందానికి ముగ్ధుడయ్యాడు. ఆమెను మోహించాడు. నేను స్వర్గలోకాధిపతిని, అందరూ నన్ను చూడటానికి వచ్చారు, ఈ సుందరాంగి ఎందుకు రాలేదు, కారణం ఏమి, వెంటనే ఆమెను పిలిపించండి అని ఆజ్ఞాపించాడు నహుషుడు. ఇది తెలిసి శచీదేవి భయపడింది. దేవగురు బృహస్పతి ఇంటికి వెళ్ళింది. జరిగినది అంతా చెప్పి, అమ్మ శచీదేవి, నిన్ను నేను కాపాడుతాను, నీ భర్త తప్పకుండా తిరిగి వస్తాడు, ఊరడిల్లుము అని ఆమెను ఓదార్చాడు. ఇది తెలిసిన నహుషుడు కోపగించి, నేను ఒక వనితను కోరితే బృహస్పతి ఆమెకు రక్షణ ఇస్తాడా అని దేవతలతో అన్నాడు. మీరు దేవేంద్ర పదవిలో ఉన్నారు, మీరు పరస్త్రీలను కోరడం తగదు అన్నారు. దానికి నహుషుడు నవ్వి, మీ దేవేంద్రుడు గౌతముని భార్యను అహల్యను అర్ధరాత్రి కామించినప్పుడు మీరు అతనికి ఈ బుద్ధులు ఎందుకు చెప్పలేదు? వెంటనే ఆమెను నా వద్దకు పంపమని బృహస్పతికి చెప్పండి అని ఆజ్ఞాపించాడు. దేవతలు మునులు బృహస్పతి వద్దకు పోయి, గురుదేవ, ఇప్పుడు నహుషుడు ఇంద్ర పదవిలో ఉన్నాడు, అతడు శచీదేవిని కోరడానికి తగినవాడు, కావున శచీదేవిని అతనికి వద్దకు పంపండి, అతని కోపం పోగొట్టండి అని అర్థించారు. బృహస్పతి చిరునవ్వు నవ్వి, అక్కట నహుషుడు ఇంద్రపత్ని శచీదేవిని కోరడమా, దానికి మీరు ఆయనను సమర్థించడమా? అది మీ కర్తవ్యమా? ఇది లోకహితమా? అవును, మనం ఇంతటి మహత్కార్యాన్ని ఆచరించవలసినదే. అయినను శరణుదొచ్చిన వారిని కాపాడగలిగి ఉండి కూడా కాపాడలేకపోతే అది పాపము అని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి నేను శచీదేవిని పంపను అని చెప్పాడు. అయితే తగిన కర్తవ్యం ఆలోచించండి అని బృహస్పతిని మునులు అర్థించారు. బృహస్పతి ఆలోచించి, ఒక పని చేద్దాము, శచీదేవి నహుషుని వద్దకు పోయి అతనితో సాంగత్యానికి కొంత సమయం అడుగుతుంది, తరువాత ఏమి చేయవలనో మనం నిర్ధారించుకుందాము అని అన్నాడు. బృహస్పతి మాట ప్రకారము శచీదేవి నహుషుని వద్దకు వెళ్ళింది. తాను కోరిన వనిత తన వద్దకు రాగానే నహుషుడు ఎంతో సంతోషించాడు. నేను ఇంద్రపత్నిని శచీదేవిని, ఇంద్రుడు ఉన్నాడో లేడో తెలియదు, ఏ విషయమూ తెలియకుండా మనము తొందరపడడం పనికిరాదు, నా మనసు శంకగా ఉన్నది, తమరికి తెలియనిది ఏమున్నది, నాకు కొంత సమయం కావాలి అని అడిగినది. నహుషుడు దానికి ఒప్పుకున్నాడు. తరువాత మునులు దేవతలు రహస్యంగా విష్ణుమూర్తిని కలిశారు. ఇంద్రుని పాపం పోగొట్టమని అడిగారు. దానికి విష్ణువు, మీరు వెళ్లి ఇంద్రునితో అశ్వమేధ యాగం చేయించండి, అతని పాపం పోతుంది అని చెప్పారు.
అందరూ ఇంద్రుని వద్దకు వెళ్లారు. అతని చేత అశ్వమేధ యాగము చేయించారు. ఇంద్రుడు కల్మషరహితుడు అయ్యాడు. ఇంద్రుడు వారితో కలిసి అమరావతికి వచ్చాడు. దేవేంద్ర పదవిలో ఉన్న నహుషుని చూసి అతని తేజో వైభవమునకు ఆశ్చర్యపోయాడు. అక్కడ ఉండలేక ఎవ్వరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంద్రుడి జాడ తెలియక శచీదేవి మనసు బాధపడింది. అర్ధరాత్రి పూట ఉపశృతి అనే దేవతను ఆరాధించింది. ఆమె సాక్షాత్కరించి, అమ్మా, నీవు నీ భర్తను నీ పుణ్యఫల వశమున చూస్తావు. నేను ఉపశృతి అనే దేవతను. నీ పాతివ్రత్యానికి మెచ్చి వచ్చాను. నా వెంట వస్తే నీ భర్తను నీకు చూపిస్తాను అని శచీదేవిని తీసుకొని హిమవత్ పర్వతమునకు ఉత్తర దిక్కుగా ఉన్న మంజుమంతము అనే పర్వతము వద్దకు వెళ్ళింది. అక్కడ ఉన్న ఒక సరోవరములో ప్రవేశించారు. అక్కడ ఉన్న ఒక తామర పువ్వు కాడలో ప్రవేశించారు. ఆ కాడలో సూక్ష్మ రూపంలో ఉన్నాడు ఇంద్రుడు. అమ్మ, ఇదిగో నీ భర్త అని చూపించి ఉపశృతి అదృశ్యమైనది. శచీదేవిని చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. నేను ఇక్కడ ఉన్నట్టు నీకు ఎలా తెలిసింది అని అడిగాడు. శచీదేవి జరిగింది చెప్పి, నాదా, నువ్వు ఇప్పుడు నహుషిని జయించి నన్ను రక్షించాలి అని ప్రార్థించింది. మిగతాది రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాము. సెలవు.